ఓవైసీ ఒక సంచలనాత్మకమైనటువంటి పిలుపు. దేశంలో ఘర్షణ వాతావరణాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయి, హిందూ ముస్లింలు కలిసి పనిచేయాలి అన్నట్టు. వెరీ గుడ్, చాలా మంచి ఆలోచన. ఈ ఘర్షణలకు ప్రేరేపించే వాళ్ళు ఎవరు అనేటటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ప్రత్యేకించి ఏ హిందూ సంఘము కూడా ఏ ముస్లిం సంఘాన్ని రెచ్చగొట్టడం లేదు, ఏ ముస్లిం సంఘము ఏ హిందూ సంఘాన్ని రెచ్చగొట్టడం లేదు. కానీ చట్టపరమైన అంశాల్లో రెచ్చగొడుతున్నారు. చట్టపరంగా ఏదైతే ఆజ్మీర్ దర్గా విషయంలోనో లేకపోతే ఇంకొకటో కోర్టులో కేసు వేస్తున్నారు. చట్టపరంగా జరగాల్సింది చట్టపరంగానే జరగాలి. సంబాల్ ఇష్యూలో కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల ద్వారా న్యాయ పోరాటం చేసినప్పుడు మనం కూడా న్యాయ పోరాటం చేయాలి. న్యాయ పోరాటం కాకుండా అక్కడ భౌతిక పోరాటం చేశారు. చివరికి సుప్రీంకోర్టే తల ఒగ్గి ఇప్పుడు ఆ వ్యవహారంలో యథాతథ స్థితి స్టేటస్ కో ఇచ్చింది. అంటే ఇక్కడ జరిగింది ఎవరు, ఎవరి మీద ఎవరు రాళ్ళు వేశారు? కాబట్టి ఇక్కడ జరుగుతున్నది మత సామరస్యాన్ని భంగం కలిగించేటటువంటి శక్తులు ఎవరు అన్నటువంటి దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. హిందూ ముస్లింలు కలిసి ఉండాలి. ఇందులో వ్యక్తులు గీసే విభజన రేఖలో ఆ ట్రాప్లో పడకుండా ఉండాలి. రాజకీయ పార్టీల ట్రాప్లో పడకుండా, అలాగే చట్టం తన పని తాను చేయాలి. ఎవరి హక్కులు వాళ్ళకు ఉండాలి. ముస్లింలకి ఎట్లాంటి హక్కులు ఉన్నాయో హిందువులకి అట్లాంటి హక్కులే ఉండాలి అన్నటువంటిది ఓవైసీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తే హిందువుల్లో కూడా ఆయనకి సంపూర్ణ మద్దతు వస్తుంది.